ఫామ్ అయిపోయి క్రాక్ వచ్చే ప్రమాదం ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిఖితా కన్స్ట్రక్షన్స్. ఇది ఫౌండేషన్ తర్వాత మనం బ్రిక్ వర్క్ అనేది స్టార్ట్ చేసామండి. ఈ బ్రిక్ వర్క్లో మెయిన్ మనం ఇన్స్పెక్షన్ చేయాల్సింది మన వాళ్ళు ఎలా కట్టారు మేస్త్రీలు అనేది. మెయిన్ ఇంటర్లాకింగ్ జరిగిందా లేదా అనేది. సపోజ్ ఇక్కడ 2 బ్రిక్స్ ఉన్నాయి, పైన ఇంకో బ్రిక్ సెంటర్లో వచ్చిందా లేదా, ప్రతిదానికి ఇంటర్లాక్ వచ్చిందా లేదా. మెయిన్ ఇదేమంటే ఎయిర్ క్రాక్స్ ఫామ్ అవడానికి కూడా మెయిన్ రీజన్ ఇంటర్లాక్ సిస్టము. ఇంటర్లాక్ బాగైందంటే రావు అని నేను చెప్పను, కంపల్సరీ మనం అనేది ఒక 50% తగ్గియచ్చు ఈ ఇంటర్లాక్ సిస్టమ్ వల్ల. మెయిన్ థింగ్ అది. ఇది 9 ఇంచ్ వాల్ అండి. 9 ఇంచ్ వాల్ కూడా మనకు ఇంటర్లాక్ ఎలా జరిగింది, ఈ రాయి దగ్గర చూడండి ఇంటర్లాక్ ఎలా జరిగింది, మనం ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఎలా జరిగింది ఇంటర్లాక్ అనేది మెయిన్, దీనిపైన దృష్టి పెట్టాలి. సెకండ్ థింగ్ ఏంటంటే మాల్ ఎంత మాల్ అనేది పెట్టారు, ఎక్కువ గ్యాప్ తీసుకున్నారా, తక్కువ గ్యాప్ తీసుకున్నారా, డిస్టెన్స్ ఎంత ఉంది. మళ్ళీ ఎక్కువ తీసుకున్నా కూడా మీకు అక్కడ కూడా ఎయిర్ ఫామ్ అయిపోయి క్రాక్ వచ్చే ప్రమాదం ఉంది. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అయిందా లేదా అది కూడా మీరు చూసుకోవాలి. ఎక్కడ కానీ మీరు చూడండి ఇంటర్లాకింగ్ క్లియర్గా ఉంటుంది, స్పేస్ అనేది క్లియర్గా ఉంటుంది. 9 ఇంచ్ వాల్ కూడా చూడండి ఒకేసారి. 9 ఇంచ్ వాల్ కూడా ఇంటర్లాకింగ్ కానీ స్పేస్ కానీ మాల్ కానీ ఎంత అంటే అంత వేయకూడదండి, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరగాలి.